హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము అవుట్ సైడ్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. వ్లాగ్ అనమాట. ఆ టెంపుల్ వచ్చేసి ఏంటో మీకు చెప్తాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. కానీ కుదరట్లేదు. అసలు యాక్చువల్లీ జాతర టైంలోనే వెళ్ళాలి. అప్పుడు మాకు వీలు కాలేదు. ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి అయితే ఇలా ట్రాలీ ఆటోలో అన్నయ్య వాళ్ళ ట్రాలీ ఆటోలో అందరం కలిసి అయితే జాతరకెళ్తున్నాము. అంటే మేడారం వెళ్తున్నాము. ఆ జాతర సమయంలో వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడైతే ఇంకా వీలు చూసుకొని అందరం కలిసి మొక్కు తీర్చుకోవడానికైతే వెళ్తున్నాము. అప్పుడు వీలవ్వలేదు. ఇంకా ఇప్పుడు అందరికీ వీలయ్యింది. ఇంక ఎలాగైనా మొక్కు తీర్చుకోవాలి. కానీ ఆ మొక్కు అలానే పెండింగ్ పెట్టుకుంటే ఇంకా మనకు కూడా కొన్ని ఇబ్బందులైతే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇంక అందరం కలిసి అయితే ట్రాలీ ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో నైట్ అయితే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి గుట్ట దగ్గరలో అయితే ట్రాలీ ఆపేసి ఎలాగో డీజిల్ కొట్టి ఇంకా అక్కడ ఆపేసాం కాబట్టి ఆ పెట్రోల్ బంక్లోనే డిన్నర్ అయితే చేసేస్తున్నాము. ఇంకా డిన్నర్ చేసి డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు అనేసి ఇక్కడ ఈ గుట్ట దగ్గరలో అయితే ఆపామన్నమాట ట్రాలీ ఆటో. ఈ పెట్రోల్ బంక్లో వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే తినేసి బయలుదేరాము. గట్టమ్మ ఆలయానికైతే వచ్చేసామండి. మేడారం వెళ్ళే ముందు ఈ గట్టమ్మ ఆలయం అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత మనం మేడారం అయితే వెళ్తూ ఉంటాము. మేడారం వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు రిటర్న్లో కానీ వెళ్ళే ముందు కానీ కంపల్సరిగా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటారు. జాతర టైంలో కానీ నార్మల్ టైంలో కానీ ఎప్పుడైనా సరే ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ ఉన్న సమ్మక్క సారక్క అమ్మవార్లకి ఈ గట్టమ్మనే వాళ్ళకి రక్షణగా ఉంటుందంట. అందుకనే కంపల్సరిగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అక్కడ ఉన్న సమ్మక్క సారక్కలను కూడా దర్శనం చేసుకున్నట్టు అనమాట. ఇక్కడ కూడా మనము ఈ అమ్మవారికి కూడా కోళ్ళని కానీ మేకలను కానీ ఇలా మొక్కులు తీర్చుకొని ఒడి బియ్యము అవన్నీ చేసి ఇక్కడ కూడా వంట చేసుకొని తిని వెళ్ళేవారనమాట. ఇంకా నైట్ మేమైతే గట్టమ్మని దర్శనం చేసుకొని మేడారం అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు 2:30 అలా అయ్యింది. మేము బయలుదేరేటప్పుడు 7:30కి అలా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయింది. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అని ఇక్కడైతే పడుకున్నాము. ఇంకా రూమ్స్ ఏం తీసుకోకుండా ఇక్కడ అమ్మవారి దేవస్థానం ముందే పడుకుందాం అనేసి పడుకున్నాము. 2:30 to 4:30 వరకు పడుకున్నాము. 4:30కి అలా ఫుల్ వర్షం పడి 5:30 వరకు అయితే ఫుల్ అయితే పడింది అనమాట. ఒక 1 అవర్ ఫుల్గా వర్షం పడింది. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇక్కడ జంపన్న వాగు దగ్గరికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుందాం అనేసి జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అదే ట్రాలీలో ఇంకా రూమ్ అయితే ఏం తీసుకోలేదు. అక్కడ షెడ్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద షెడ్స్, ఆ షెడ్లోనే ఉందాము అనేసి షెడ్ అయితే చూసేసి వచ్చి ఇక్కడికైతే జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒకటే నల్ల అయితే ఉందన్నమాట. ట్యాప్స్ చూడండి వాటర్వి, మిగతావన్నీ అసలుకి ఇంకా ఏమీ లేవు, తీసేశారు. ప్రజెంట్ ఫుల్ వర్షం, గంట సేపు అయితే చాలా అయితే వర్షం అయితే వచ్చింది కదా, ఆ వాటర్ అయితే చూడండి పోతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వాటర్ అయితే ఇంకా వీళ్ళే ఆన్ చేశారు. పక్కన షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆన్ చేసేస్తే మేము ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఉన్న పెద్ద షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గరికి వచ్చేసి ఇంకా మేము వంట ఇంకా కావాల్సిన పూజలు అవన్నీ అయితే చేస్తున్నాము. ఇంకా మనం రూమ్లో కానీ ఎక్కడైనా షెడ్ తీసుకున్నప్పుడు అక్కడే అమ్మవారి గద్దెలు వేసే నైవేద్యం అయితే బెల్లం బంగారం ఉంటుంది కదా, ఆ బంగారంతో మనము అమ్మవారికి అయితే ఎక్కిస్తాం కదా, ఇంకా అవన్నీ అయితే అమ్మ అయితే చేస్తుంది. ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఆ క్రికెట్ మాత్రం వదలరు. నార్మల్ టైం కాబట్టి ఎక్కడ అంత క్రౌడ్ అయితే లేదు, రష్ లేదు, ఇంకా చాలా మంచిగానే ఉందన్నమాట. ఇంకా ఈ పెద్ద షెడ్లో అయితే ఉన్నాము చూడండి. ఇంకా ఇక్కడ అందరూ చూడండి బొట్లు అయితే పెట్టి ఇక్కడ అమ్మవారికి అయితే బంగారం అయితే ఎక్కిస్తూ ఉంటారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పులిహోర చేస్తున్నాను, ఇంకా అన్నయ్య వదిన అయితే బగోరా రైస్ అయితే చేస్తున్నారు. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేంతలోపు లేట్ అవుతుంది, మళ్ళీ ఇంకా అందరూ ఆకలితో ఉంటారని చెప్పేసి ఫస్టే ప్రిపేర్ చేసేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత ఇంకా కోళ్ళని అయితే తీసుకొచ్చి కంపల్సరీ అమ్మవారికి అయితే మనము ఆ కోళ్ళని అయితే కట్ చేయించాలి కాబట్టి ఇక్కడైతే అమ్మ అయితే పూజ మొత్తం అయితే ప్రిపేర్ చేసి పెట్టేసింది. ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము
కోళ్ళనైతే కట్ చేస్తూ ఉంటాం కదా, ఇంకా అమ్మ వాళ్ళు, మేము, అక్క వాళ్ళు ఇంకా కోళ్ళనైతే తీసుకొచ్చేసి అమ్మవారికి అయితే చూపించి బెల్లం శాఖ అయితే పోసామన్నమాట. పోస్తే ఇంకా మంచిగా జడితైతే ఇచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ఒడి బియ్యం పోస్తామని మొక్కారు. చూడండి, కోళ్ళనైతే తీసుకొచ్చి వాటిని కాళ్ళు కడిగి బొట్టు పెట్టి ఇంకా నోట్లో బెల్లం శాఖ ఇలా మందు అయితే పోస్తే ఇంకా జడితిచ్చేసిందనమాట. ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి సమ్మక్క సారక్క దర్శనానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ అయితే ఎంత వర్షం పడిందో, ఇప్పుడు అయితే అంత ఎండగా అయితే ఉందన్నమాట. ఒక 1 అవర్ ఫుల్గా అసలు ఆగకుండా ఫుల్ వర్షం పడింది. మేము దర్శనానికి వెళ్ళే టైంలో ఫుల్ ఎండాకాలంలో ఎలా ఉంటుందో అంత ఎండ అయితే కొట్టిందనమాట. అసలుకి తట్టుకోలేకపోయాము, అంత ఎండ అయితే కొట్టింది. కానీ ఇక్కడ ఉన్న ఈ బొమ్మలు ఇవన్నీ అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి. గిరిజనులు ఎలా ఉంటారు, ఎలా ఇక్కడ ఉంటారు అనేసి మంచిగా అయితే చూపించారనమాట. కానీ ఇవి చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా చేస్తూనే ఉన్నారు. అప్పుడు ముందు నుంచి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను చూపించట్లేదు. సమ్మక్క సారక్క ఎక్కడ పుట్టింది, తన పుట్టినీళ్ళు, కుంకుమబరిని ఎక్కడి నుంచి తీసుకొస్తారని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి సమ్మక్క గద్దె. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా సారలమ్మ గద్దె అవన్నీ అయితే ఉన్నాయి, చూపిస్తున్నాను. చుట్టూ అయితే ఇలా అయితే చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉంది. ఇంకా జనాలు అయితే ఎవరు లేరు, క్రౌడ్ అంటే నార్మల్గా కూడా ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. జాతర టైంలోనే కాదు, నార్మల్ టైంలో కూడా అందరూ వస్తూనే ఉన్నారనమాట. అక్కడ నుంచి స్టార్టింగ్ అయితే అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉండేది, ఇక్కడ నుంచి కూడా వచ్చేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చి వెనక నుంచి వచ్చాము. ఇక్కడ వచ్చేసి సారలమ్మ గద్దె. ఇలా అయితే చుట్టూ ఇలా మనకి ఇవన్నీ పెట్టారు. ఇవి స్టార్టింగ్ నుంచే ఉండే. ఇప్పుడు మనకు లోపల అనేది అవి ఉన్నాయి కదా స్టోన్స్ తోటి, అవి అయితే చుట్టూ అయితే కట్టారనమాట. ఇవి వచ్చేసి స్టార్టింగ్ నుంచే ఉన్నాయి. ఇవి చూడండి, చుట్టూ అయితే ఇలా ఉంది. ఇంకా కొంచెం ముందుకు ఇలానే వెళ్తూ ఉంటే మనకి గోవిందరాజు, పగిడిద్దరాజు వాళ్ళ గద్దెలు కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఒకరి వెనక ఒకరు ఇలా ఇలా వరుసగా అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ గోవిందరాజు. కానీ ఎక్కడక్కడ చిన్న చిన్న గేట్లు అయితే పెట్టారు. ఇక్కడ వరకు లాస్ట్ అనమాట. ఇక్కడ పగిడిద్దరాజు ఉన్నారు. ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్దాము. సమ్మక్క సారక్క దగ్గరికి మళ్ళీ స్టార్టింగ్లో అక్కడి వరకు వెళ్ళి మనం ఇలా మళ్ళీ అందరిని దర్శనం చేసుకొని బయటికి అయితే రావాలి. ఇప్పుడు వచ్చేసి నేను సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే దర్శనం చేసుకుంటున్నాను అనమాట. ఇలా వరుసగా అయితే మనం దర్శనం చేసుకోవడానికైతే వీలుంది. ఇక్కడ ఇంకా మేము మన మొక్కులు కానీ ఇంకా అన్నీ తీర్చుకొని అమ్మవారికి బంగారము సమర్పించి వడి బియ్యము ఇవన్నీ అయితే సమర్పించుకోవచ్చు. ఇప్పుడు మేమైతే అమ్మవారికి వడి బియ్యం, అమ్మవాళ్ళు, అక్క వాళ్ళు వడి బియ్యం అయితే సమర్పిస్తున్నారు. ఇంకా నేను ప్రతి ఇయర్ అయితే ఇంకా బంగారం అయితే సమర్పిస్తాను. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇట్లా ఉన్నారనమాట. మనకు జాతర టైంలో అయితే ఈ లోపలికి కూడా వెళ్ళలేము, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు నార్మల్ టైంలో కాబట్టి లోపలికి కూడా వెళ్ళొచ్చు, దగ్గర వరకు వెళ్ళి రావచ్చు అనమాట. అంతకుముందుకు జాతర టైంలోనే
2 ఇయర్స్కి ఒకసారి వెళ్ళి సమ్మక్క సారక్క మేడారంకి అయితే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అన్ని గుళ్ళోకి ఎలా వెళ్తూ ఉంటారో అలా వాళ్ళకి వీలైన బట్టి పున్నమి, పౌర్ణమి టైంలో కూడా ఇలా సమ్మక్క సారక్క మేడారంకి అయితే వెళ్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి సారలమ్మని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒడిబియ్యం అయితే పోస్తున్నారనమాట. చూడండి ఎంత ఎండగా ఉందో, అసలుకి అంత ఘోరంగా అయితే ఎండ ఉందన్నమాట. అసలుకి మార్నింగ్ మొత్తం ఫుల్ వర్షం పడింది, కానీ ఇప్పుడైతే అసలు తట్టుకోలేము. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా కానీ అంత కింద నుంచి వేడి కాలుతున్నాయి ఆ బండలు కూడా, అంత వేడి అయితే ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవార్లను అయితే దర్శనం చేసుకున్నాము. మా మొక్కులు అయితే చెల్లించేసుకుంటున్నాము అమ్మవారికి. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని చల్లగా ఉండాలని, ఆ అమ్మవారి చల్లని చూపు మన మీద అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా షెడ్కి వెళ్ళేసి లంచ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో సమ్మక్క సారక్క పుట్టినిల్లు ఎక్కడ పుట్టింది అనేసి ఆ వీడియో అయితే పెడతాను.